ఈ 6 పనులు ఎక్కువసేపు చేస్తే మరణానికి సంకేతం. పురాణాల ప్రకారం ఏ పనులు చేస్తే మనిషి త్వరగా మరణిస్తాడు, ఏ పనులు చేస్తే జీవితాన్ని త్వరగా కోల్పోతాడు. మన నిత్యము చేసే పనులలో అతిగా చేయకూడని కొన్ని పనుల గురించి మనకు పురాణాల్లో చెప్పబడ్డాయి. మనిషి చేసే పాపాలకు విధించే శిక్షల గురించి గరుడ పురాణంలో లోతుగా వివరించారు. అవి ఏమిటో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే జై శ్రీ కృష్ణ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. గరుడ పురాణం అష్టాదశ మహాపురాణాల్లో ఒకటిగా పరిగణించబడుతుంది. శ్రీ మహావిష్ణువు స్వయంగా తానే ఈ పురాణంలోని అన్ని విషయాలను వివరించాడని పురాణ గ్రంథాలు చెబుతున్నాయి. శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణాత్మక సమాధానం ఇస్తూ శ్రీ మహావిష్ణువు జీవితాన్ని సరిగా జీవించే విధానం, నియమాలను వివరించారు. అందుకే దీనిని గరుడ పురాణం అని పిలుస్తారు. గరుడ పురాణంలో పేర్కొన్న పలు అంశాల్లో ఒకటి మనిషి ఏ పనులు చేయకూడదు, ఏ పనులను చేయడం ద్వారా అనారోగ్యంతో ఆయుష్షు తగ్గిపోతుందో గరుడ పురాణంలో చెప్పారు. గరుడ పురాణంలో పేర్కొన్నటువంటి చేయకూడని పనుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ ఇలాంటి అలవాట్లు ఉంటే వదిలేయడం మనకు చాలా శ్రేయస్కరం. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో స్వచ్ఛమైన గాలి ఎక్కువగా ఉన్నందున ఉదయం ఆలస్యంగా నిద్రలేచేవారు తమ జీవితాన్ని తగ్గించుకుంటారని గరుడ పురాణంలో చెప్పారు. ఉదయపు గాలి ద్వారా అనేక వ్యాధులు నయమవుతాయి. ఉదయాన్నే నిద్ర లేచిన వ్యక్తి బయట గాలిని పీల్చుకోవడం ద్వారా శ్వాసకోశ వ్యాధులు రావు, ఆయుష్షు పెరుగుతుంది. ఆలస్యంగా నిద్రపోయే వ్యక్తులు ఉదయం జీవితాన్ని అందించే గాలిని అందుకోలేరు. అటువంటి పరిస్థితుల్లో వారు అన్ని వ్యాధులతో ఉక్కిరిబిక్కిరి అయ్యే అవకాశాలు ఉన్నాయి. మనం ప్రతిరోజు ఉపయోగించే పెరుగు ఆరోగ్యకరమైన ఆహారంగా పరిగణించబడుతుంది. అయితే పెరుగును రాత్రిపూట తీసుకోవడం వలన అనేక వ్యాధులు వస్తాయని గరుడ పురాణంలో చెప్పారు. రాత్రిపూట పెరుగు తినడం వల్ల కడుపు సంబంధ వ్యాధులు పెరుగుతాయి. కడుపు సంబంధ వ్యాధులే అన్ని వ్యాధులకు కారణమవుతాయి. అందువల్ల పెరుగును రాత్రిపూట ఆహారంలో తీసుకోకపోవడం మంచిది. కొంతమంది మాంసాహారులు నిల్వ ఉంచిన మాంసాన్ని తింటూ ఉంటారు. మీరు నిల్వ ఉంచిన మాంసాహారం తిన్నట్లయితే మీ జీవితం కోసం మీరు అనేక ఇబ్బందులను సృష్టించుకున్నట్లే. ఎందుకంటే నిలువ ఉంచిన మాంసంలో ప్రమాదకరమైన బ్యాక్టీరియా అభివృద్ధి చెందుతుంది. అటువంటి పరిస్థితుల్లో మీరు తింటే ఈ బ్యాక్టీరియా మీ కడుపులోకి చేరి మిమ్మల్ని అన్ని వ్యాధులతో బాధపడేలా చేస్తుంది. నిల్వ ఉంచిన మాంసాహారం తినకపోవడం చాలా మంచిది. ఋషులు యోగా, ప్రాణాయామం, ధ్యానం కోసం ఉదయం సమయాన్ని నిర్ణయించారు. తద్వారా ఈ సమయంలో శరీరంలో శక్తి వృద్ధి చేయబడుతుంది. కాబట్టి ఆధ్యాత్మిక జీవనాన్ని అలవాటు చేసుకోవాలి. శ్మశాన వాటికలో మృతదేహాన్ని కాల్చిన తర్వాత మంట నుండి బయటకు వచ్చే గాలిలో కలిసిపోయి అక్కడ ఉన్న వ్యక్తుల శరీరంపై అంటుకుని అనేక బ్యాక్టీరియాలు ఉంటాయి. అందువల్ల దహన సంస్కారాల వద్ద ఎక్కువసేపు ఉండి అక్కడ నుండి ఇంటికి వచ్చిన తర్వాత స్నానం చేయకపోతే అనేక రోగాలు వస్తాయి. అక్కడ నుంచి వచ్చి బట్టలు ఉతికేసుకోవాలి. తరువాత స్నానం చేయాలి. మనుషులు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి గల ముఖ్యమైన కారణాలు ఆహారం అతిగా తినడం, ధాతు క్షీణత, మలమూత్ర విసర్జన తొందరగా చేయడం కానీ లేదా ఆపుకునుట, అతి నిద్ర, రాత్రి జాగరణ. వీటిలో ఒక్కటి చాలు శరీరంలోకి రోగం ప్రవేశించడానికి. అష్టాదశ పురాణాల్లో విష్ణు పురాణం కూడా ఒకటి. విష్ణు పురాణం వేదాలలో చాలా ప్రాముఖ్యమైనది. విజ్ఞాన శాస్త్రంలో, జ్యోతిష్యంలో, ఇతిహాసం, యోగ విద్యలలో, కావ్యాలలో సకల లోక విషయానికి, సకల జన మనోరంజనం పరమాత్ముడైన శ్రీ మహావిష్ణు చరిత్ర గల పురాణ సంహిత. ఇందులో మానవ జీవన విధానానికి సంబంధించిన విషయాలు తెలియజేయబడ్డాయి. బ్రహ్మదేవుడు దానిని బుద్ధి విశేషంతో దక్ష ప్రజాపతికి చెప్పాడు. అయితే ఇందులో మానవ జీవితానికి సంబంధించిన అనేక విషయాలను తెలియజేశారు. మానవులకు స్నానం అనేది చాలా ముఖ్యం. అయితే అతిగా చేస్తే అనర్థాలకు దారితీస్తుంది.
ఎక్కువసార్లు స్నానం చేయడం వల్ల అనారోగ్యానికి గురికాక తప్పదు. సాధ్యమైనంత త్వరగా ముగించడానికి ప్రయత్నించాలి. రాత్రి సమయంలో కొన్ని విషయాలను విష్ణు పురాణం నిషేధించింది. ఎందుకంటే రాత్రి పూట రహదారులను దాటకూడదు. సామాజిక అంశాలు ఉనికి ఎక్కువగా ఉంటుందని బలంగా నమ్ముతారు. దీనివల్ల సామాన్య మానవుడు ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. శ్మశానాలను రాత్రి వేళల్లో సందర్శించరాదు. ఇక్కడ ఎప్పుడు ప్రతికూల శక్తులు క్రియాత్మకంగా ఉంటాయి. కాబట్టి దీనివల్ల శరీర వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. అలాగే ఈ ప్రదేశంలో పీల్చేగాలి ఊపిరితిత్తులకు హాని కలిగిస్తుంది. చెడు ప్రవర్తన, ఘోరమైన ఆలోచన కలిగిన వారికి దూరంగా ఉండాలి. ఇలాంటి వాళ్ళు రాత్రి వేళల్లో తమ కార్యక్రమాలను సాగిస్తారు. వీరికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. నిద్ర తక్కువైనా లేదా ఎక్కువైనా ప్రమాదమే. దీనివల్ల అనేక సమస్యలు వచ్చే ఆస్కారం ఉంది. మీరు నిద్రపోయే సమయం, మేల్కొనే సమయం ఒకసారి పరీక్షించుకోండి. విష్ణు పురాణం ప్రకారం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనాలి. గరుడ పురాణం ప్రకారం మనిషి భూమిపైన చేసే ప్రతి కర్మకు ఫలితం అతను చనిపోయిన తర్వాత అతనికి ఇవ్వబడుతుంది. మనిషి మరణం తర్వాత స్వర్గం లేదా నరకం అనేది చేసే ప్రతి కర్మ పైన ఆధారపడి ఉంటుంది. మనం మంచి పని చేస్తే తర్వాత అంత మంచి జరుగుతుందని నమ్మాలి. ఇతరులకు మంచి చేసి ఎవరిని బాధ పెట్టకపోతే మరణాంతరం స్వర్గం ప్రవేశం లభిస్తుంది. చెడు పనులు చేసే ప్రతి కర్మకు నరకంలో బాధపడాల్సి ఉంటుంది. మనిషి చేసిన పాపాలకు విధించే శిక్షల గురించి గరుడ పురాణం లోతుగా వివరించారు. అందులో కొన్ని భయంకరమైన శిక్షల గురించి తెలుసుకుందాం. కుంభి పాకం వేయుట. ఒక ఆట అనుకుని సాధు జంతువులను కిరాతకంగా హింసించడం. వాటిని చంపి కడుపు నింపుకునే వారిని శిక్షిస్తారు. అనవసరంగా ఇతరులను హింసించి చంపేవారికి కుంభి పాకం ద్వారా శిక్ష పొందుతారు. ఈ నరకం చాలా భయంకరంగా ఉంటుంది. రాగి పాత్రలాగా ఉంటుంది. పైనుంచి సూర్యుడు, కింద బగ్గున మంట పెడుతున్న మంటలతో ఆ రాగి పాత్ర విపరీతంగా వేడిగా ఉంటుంది. అందులో పాపులను వేసి శిక్షిస్తారు. వియోదక నరకం. ఆడపిల్లలను పెంచని వారికి ఈ శిక్ష పడుతుంది. బావిలో వేసి హింసిస్తారు. అందకూపం. ఇతరులను బాధించే వారిని అందకూపం శిక్ష విధిస్తారు. క్రిమి భోజనం. కీటకాలతో నరకం విధిస్తారు. ఇతరులని అవసరం తీరాక వదిలేసే వారికి ఈ క్రిమి భోజనం శిక్ష విధిస్తారు. వికల్ప నరకం. బ్రాహ్మణులు మద్యం సేవిస్తే వికల్ప నరకం విధిస్తారు. తప్ప మూర్తి నరకం. బంగారం, వజ్రాలు దొంగతనం చేసే వారికి ఈ నరకం విధిస్తారు. వైశాసన నరకం. పేదలు ఆకలి దప్పులతో బాధపడుతుంటే తమ దర్పాన్ని ప్రదర్శించుకోవడానికి విందులు, వినోదాలు చేసుకుంటూ అభాగ్యులు బాధపడుతుంటే చూసి ఆనందించే దుర్మార్గపు మనసున్న వాళ్లంతా ఈ నరకానికి వచ్చి పడతారు. లాలాభక్షణం ప్రకారం అతి కాముకులు భార్యను కట్టు బానిసగా కన్నా హీనంగా చూసేవాళ్లు, తమ ఆధిపత్యం ప్రదర్శించే వాళ్లకి ఈ శిక్ష విధిస్తారు. రావురవ నరకం. శరీరం శాశ్వతమని తనకోసం తన వారికోసం ఇతరుల ఆస్తిపాస్తులు లాక్కుని అక్రమంగా అనుభవించే వాళ్లు ఈ నరకానికి వస్తారు. వారికి శిక్ష కూడా చాలా కఠినంగా ఉంటుంది. అసిత పత్రావన నరకం. సనాతన ధర్మాలను గాలికి వదిలేసి ఇతరుల పనులలో వేలు పెట్టి వారిని చెడగొట్టేవాళ్లు, అధికార దుర్వినియోగానికి పాల్పడి అక్రమాలు అన్యాయాలలో దిగబడి విధి నిర్వహణలో సక్రమంగా వ్యవహరించని పాలకులు, అధికారులు ఈ నరకానికి వస్తారు. విషస్ నరకం. పశుపక్షాదులను హింసించు వారికి విధిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.